ఎందుకు పిలువబడ్డామంటే అండి మనం మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డామంట. మనల్ని పిలిచాడు లేకపోతే ఈ లోకంలో అయితే పాస్టర్ రండి మీరు సేవకు అని అంటారు కదా, ఆ పిలుపు కానీ లేకపోతే బైబిల్లో నుంచి మనకు పిలుపు ఉందని మనకు తెలుసు కదా, ఈ పిలుపు కానీ ఎందుకు అసలు పిలువబడ్డాం మనం ఈ భూమి మీద, దేవుని కాడికి ఎందుకు పిలువబడ్డాం అనే ప్రశ్న వస్తుంది కదా మనకు. వచ్చినప్పుడు బైబిల్ ఇచ్చే ఆన్సర్ అండి ఇది ఏంటంటే మేలు చేసి కీడు అనుభవించాలి, అది దేవునికి హితం అవుద్ది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? ఇప్పుడు అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, కొడుతున్నారు, ఊస్తున్నారు మొహం మీద కదండి. అవన్నీ చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? ఎదురు ప్రశ్నించలేదట, ఉత్తరం ఏమీ ఇవ్వలేదట, జవాబు ఆయన నోటి నుంచి రాలేదట. ఆల్రౌండ్ వెళ్ళిపోయింది జవాబు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి తాను సమర్పించుకున్నాడు. ఇంకేం జరిగినా నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించును గాక. నా ఇష్టం కాదు, నా ఇష్టం అయితే నేను మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తం అయితే నోరు తెరవకూడదు ఇంకదండి. ఇంకదా అలాగున మనకు కూడా ఉందా అంటే ఇంకొక వచనం చదవండి, కింద 21వ వచనం. క్రీస్తు కూడా ఎవరి కొరకు బాధపడ్డాడు? ఆయన మన కొరకు బాధపడి మీరు చూసారండి. ఏం జాడలట? అడుగు జాడలు. అంటే ఒక ఆయన నడుచుకుంటూ పోతుంటే అడుగులో అడుగు అడుగులో అడుగు అడుగులో అడుగు కాదండి. అడుగు జాడలు అంటే క్యారెక్టర్, ఆయన ప్రవర్తన, ఆయన చేసినవి, ఆయన ఎలా నడిచాడు, ఎలా మాట్లాడాడు, ఎలా చూశాడు. అడుగు జాడలు అంటే అవండి. ఆలోచనలోనికి వెళ్ళాలి. అలాగున నడిచినట్లు మనకు మాదిరి ఉంచిపోయాడంట. మాదిరి అంటే ఇలా చేయండి అని చెప్పి చూయించి వెళ్ళిపోయాడు అనమాట కదా. అలాగున ఉండాలి మనం కూడా అనేది దేవుడి యొక్క ఉద్దేశం కదా. అది క్రీస్తుకే వర్తిస్తుంది, అది క్రీస్తుకే వర్తిస్తుంది. మన వల్ల కాదు, అది ఆయన దేవుడు కాబట్టి అది చేశాడు, మనము చేయలేము. అది దేవుడు కాబట్టే చేస్తే సాక్షి సమూహాన్ని చూసాంగా నిన్న మనం. ఎంతమంది ఉన్నారు? అక్కడైతే కొంతమంది ఉన్నారు, ఇంకా రాయని వాళ్ళు చాలా సాక్షి సమూహం ఉంది దేవునికి. ఆ సాక్షి సమూహం అంతా ఏ సాక్ష్యం కలిగి ఉన్నారు? దేవుని చిత్తాన్ని చేశారా, వాళ్ళ ఇష్టాన్ని చేశారా? దేవుని చిత్తాన్నే. వాళ్ళట రాళ్లతో కోయబడినను ఏం చేయలేదట, కొట్టుకోరి అని అన్నారట. వాస్తవానికి బైబిల్లో రాళ్లతో కొట్టి చంపినవారు ఎవరు ఉన్నారంటే స్టెఫెన్ గారు ఉన్నారు కదా. ఆయన కొడుతుంటే ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్పి మరణించాడు కదా. చాలా వరకు ఈ లోకంలో క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి అది అనుభవించాడు. అలాగునని దేవుడు మరలా నిన్న సిలువకేసి అనుభవించమని చెప్పడండి. వస్తున్న చిన్న చిన్న శ్రమలు ఇబ్బంది అనుభవించే అంతనే పెడుతుంటాడు, పరీక్షిస్తుంటాడు, నలగొడుతుంటాడు, సరిచేస్తుంటాడు. ఎందుకయ్యా ఇదంతా అంటే నువ్వు నా దగ్గరికి రావాలి. ఏది ఏమైనా కానీ నువ్వు నా దగ్గరికి వచ్చే క్రమంలో నేను పెట్టిన విధి ఏంటంటే నువ్వు శ్రమ హింస అనుభవిస్తేనే నా దగ్గరికి రాగలుగుతావు అనే ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు దేవుడు కదా. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు. ఆ ప్రణాళిక ప్రకారమే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, అది ఆయన చిత్తం అనమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విషయం తెలుసు. వీళ్ళు కొడతారు అని తెలుసు, నిందిస్తారు అని తెలుసు, అవమానిస్తారని తెలుసు. రాజువు కదా, రక్షకుడివి కదా, అద్భుతాలు చేసిన వాడివి కదా, ఇప్పుడు నువ్వు కాపాడుకోవేంటి అని అంటారు అని కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎదురు ప్రశ్నించలేదట.